ఈరోజు ఒక భయంకరమైన కార్యం మీద మనం అయితే బయటికి వెళ్ళబోతున్నాం. అదేదో కాదు, ఇది ప్రమోషన్ అయితే అసలు కాదు, మామూలుగా చెప్తున్నా, మీకు యూజ్ అవుద్దేమో అని చెప్పి ఒక మంచి మనసుతో, నాకు ఎవరు ఏమి ఇవ్వలేదు, జస్ట్ మనకి ఇది మీకే చూడంగా అర్థం అవుతుంది అనమాట. మా పెదమ్మకి అయితే ఇల్లు చూడడానికి వెళ్ళబోతున్నాం. మా పెదమ్మ వాళ్ళు కూడా నెల్లూరుకి రాబోతున్నారు అనమాట. సో వాళ్ళ కోసం అయితే మనం అయితే ఇల్లు ఎత్తకపోతున్నాం. ఇప్పుడు నేను, హనీ, మా పెదమ్మ, మా మమ్మీ అందరం కలిసి అయితే బయటికి వెళ్ళబోతున్నాం. అంటే ఇట్లాంటి వ్లాగ్స్ కూడా కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, మాకు ఇలాంటి వ్లాగ్స్ కూడా కావాలి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను చాలా రోజులు చెతుకుతున్నా మా పెదమ్మ వాళ్ళకి ఏ టైప్లో ఇల్లు తీసుకోవాలని. సో ఇదైతే నాకు తెలిసింది, ఏదో వెబ్సైట్ ఉందన్నమాట. వెబ్సైట్లోకి వెళ్ళి చాలా చెక్ చేశాను, అన్నీ నార్మల్గా ఉన్నాయి, అన్నీ కట్టినట్టే ఉన్నాయి. ఇదేదో ఎస్ నెల్లూరు అనే వెబ్సైట్లోకి వెళ్ళాను, కనిపిస్తుంది కదా, మీరు కూడా అలా ఎస్ నెల్లూరు అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ రిజిస్టర్ అని ఉంటుంది అనమాట. మీకు అక్కడ లొకేషన్ అడగద్ది, ఆ లొకేషన్ కానీ అలౌ చేశారంటే మన లొకేషన్ డైరెక్ట్ వాళ్ళకి వెళ్ళిపోద్ది. మీకు యూజ్ అవుతేనే మీరు చూడండి. అవును, అక్కడ మీ పేరు, మీ మొబైల్ నెంబరు, మీ అడ్రస్ మొత్తం టైప్ చేసేసి సబ్మిట్గా కొట్టేశారంటే వాళ్ళే మీ దగ్గరికి వచ్చేస్తారు అనమాట. మీ డీటెయిల్స్ మొత్తం చెక్ చేసుకోండి, వాళ్ళే మీ దగ్గరికి వచ్చేసి కారు పంపిస్తారనమాట. వాళ్ళ కార్ అయితే వస్తుంది. సో ఇప్పుడైతే మనం వెళ్ళబోతున్నాం. అది ఎందుకు స్పెషల్గా నేను వీడియో చేస్తున్నానంటే, దానికి ఒక పర్పస్ ఉందన్నమాట. ఎందుకంటే అన్ని అపార్ట్మెంట్లా కాదు ఇది, అంటే మా పెదమ్మ వాళ్ళకి అపార్ట్మెంట్లు అయితే తీసుకుంటున్నాము, అన్నిట్లా కాదు, ఇది చాలా స్పెషల్ అనమాట. ఎందుకు అంత స్పెషల్ అంటున్నానో మీరే చూస్తారు. అందరం కలిసి అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం, రండి. నా అడ్రస్ ఇంకా ఫోన్ నెంబర్ రిజిస్టర్ చేశాను అంతే, వాళ్ళే కార్ పంపించేశారు అనమాట. ఆ తర్వాత మేము అందరం స్టార్ట్ అయిపోయాము. నేను, అమ్మ, పెదమ్మ, హనీ, ఇంకా మా సిస్టర్ అంటే హనీ వాళ్ళ మమ్మీ కలిసి బయలుదేరాము. నేను చాలా మంది రిలేషన్స్ చూశాను అనమాట. ఐ మీన్ ఎలా అంటే అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, ఇంకా బాబాయ్, పిన్ని, ఇంకా వీళ్ళందరూ ఉంటారు కదా. నేను ఇప్పటివరకు నా జీవితంలో ఎప్పుడు చూడలేదనమాట. మా అమ్మ, మా పెదమ్మ, అబ్బా వాళ్ళ బాండింగ్ వేరే లెవెల్ అంతే. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. మా పెదమ్మ వచ్చేసి మా అమ్మ సొంత అక్క అనమాట. ఆమె వచ్చి మా అన్నయ్య వాళ్ళతో పాటు బెంగళూరులో ఉంటది, అంటే మా పెదమ్మ వాళ్ళ కొడుకుతో పాటు బెంగళూరులో ఉంటుంది. నేను ఎంత కోతినో మీ అందరికి తెలుసు కదా. సరదాగా వీళ్ళిద్దరి మధ్యలో గొడవ పెడదామని చెప్పి ఒక ప్రాంక్ కాల్ చేశాను అనమాట మా పెదమ్మకి, మా అమ్మ నెంబర్ నుంచి. మీ చెల్లి ఇప్పుడు మా దగ్గర కిడ్నాప్ అయ్యి ఉంది, మీ చెల్లిని మేము కిడ్నాప్ చేసాం, అర్జెంట్ గా ₹1,00,00,000 ఇస్తేనే వదులుతాం, లేకపోతే వేసేస్తాం అని చెప్పి ప్రాంక్ కాల్ చేశాను. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆడ పెట్టేసి వచ్చి పడుకున్నాను నేను కూడా. మా అమ్మ మధ్యాహ్నం పూట తినేసి మా అమ్మ కూడా నిద్రపోతుంది. ఒక అరగంట ఆగి నాకైతే కాల్ వచ్చింది మా పెదమ్మ నెంబర్ నుంచి. ఏముంది అప్పుడే ఎత్తకూడదు, కాసేపు ఆగి ఎత్తదాం అని చెప్పేసి నేను ఫోన్ పక్కన పెట్టేశాను. ఆ తర్వాత మా అమ్మ ఫోన్ స్విచ్ ఆన్ చేస్తే మా అమ్మ నెంబర్ 50 మిస్డ్ కాల్, నాకు 30 మిస్డ్ కాల్ అయితే వచ్చినాయి. ఆ తర్వాత రాత్రి నాకు ఉన్నింది వాళ్ళిద్దరు చేతిలో. మళ్ళీ ఫర్ సపోజ్ ఎవరైనా బయట వాళ్ళు ఏదైనా అడిగితే, దీని గురించి ఏమైనా తెలుసా అని అడిగితే దాని గురించి 4-5 సార్లు రీసెర్చ్ చేసి కానీ చెప్పను. అట్లాంటిది మా పెదమ్మ కోసం ఇల్లు, అది కూడా నన్ను ఎత్తకమని అడిగారంటే ఇంకా దాని గురించి వదలతామా చెప్పండి. డీప్ గా అయితే రీసెర్చ్ చేశాను. అది వీళ్ళకైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. అంటే వీళ్ళు ఫస్ట్ డైరెక్ట్ గా సైట్ దగ్గర తీసుకెళ్లే ముందరే ఇక్కడికైతే తీసుకొచ్చారు మమ్మల్ని. మాకైతే వీళ్ళు ఇది మొత్తం ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లాగా వేసి నీట్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. మా సిస్టర్ చేతిలో కెమెరా అయితే చూసి వాళ్ళని అడిగేసారు, ఏంటయ్యా వీడియో తీస్తున్నావా అని చెప్పి. నేనైతే వాళ్ళ పర్మిషన్ అడిగాను, సార్ నేను యూట్యూబర్ ని ఇలా వీడియో తీసుకోవచ్చా అని. కొంతమంది అయితే వీడియో తీసుకుంటావా అని అడిగితే మాత్రం 30 వంకరలు చెప్తారు, కానీ వీళ్ళు మాత్రం తీసుకోండి అన్నారు. మీకు తెలిసిందేగా, మనం మామూలుగానే కంటెంట్ పెడతాం, ఇంకొన్ని తీసుకోండి అంటే ఇంకా నేను రఫ్ ఆడిచ్చేస్తాను. మాకైతే ఆల్మోస్ట్ 20 to 30 మినిట్స్ అయితే ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది మీకు 2 నిమిషాలు క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తా వినండి. మామూలుగా అపార్ట్మెంట్లు అయితే బ్రిక్ ఇంకా కాంక్రీట్ కలిపి కడతారు. ఇప్పుడు మేము తీసుకోబోయే దాంట్లో వచ్చేసి ఓన్లీ కాంక్రీట్ తోటి కంప్లీట్ గా కడతారు అనమాట. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కన్స్ట్రక్షన్, అదే అపార్ట్మెంట్ వచ్చి చాలా డ్యూరబుల్ గా ఉంటది, ఇంకా స్ట్రాంగ్ గా ఉంటది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, నార్మల్ గా ఇప్పుడు భూకంపం వచ్చేసి ఏదైనా అపార్ట్మెంట్ కూలిపోయింది అనుకోండి, అలాంటి 7 భూకంపాలు వచ్చినా కూడా ఇది మాత్రం స్ట్రాంగ్ గా అలానే ఉంటది, అంత స్ట్రాంగ్ అనమాట. మరి సర్కాస్టిక్ సాయి సెలక్షన్ అంటే ఏమనుకుంటున్నారు, ఆ మాత్రం ఉంటది, మామూలుగా ఉండదు. అలా మేము అందరం అయితే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వినేసి అక్కడి నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. నేను మా లేడీస్ హాస్టల్ మొత్తాన్ని తీసుకుని మళ్ళీ అదే కార్ లో అయితే రివర్స్ అయితే బయలుదేరాం అనమాట. రివర్స్ అంటే ఇంటికి కాదు, ఇప్పుడు సైట్ దగ్గరికి, అదే మా పెదమ్మ వాళ్ళు తీసుకుపోయే అపార్ట్మెంట్ అయితే మా పెదమ్మతో పాటు మీ అందరికి కూడా చూపిస్తాను, చూడండి. వెళ్లే దారిలో హనీ ఏదైతే చూడకూడదు అది చూసేసింది. గట్టిగా చెప్పు, మాలా వెళ్తావా, మాల్ కి వెళ్తావా? ఎందుకు ఒక్కదాన్ని వెళ్ళొచ్చు కదా. సరే నువ్వు వెళ్ళిరా, పో, నువ్వు ఒక్కదాన్ని వెళ్ళిరా. మీరు వెళ్తే నాకు తెలియదు ఎక్కడికి వెళ్ళారు అని ఏడుస్తావా? సరేలే, అయితే ఇక్కడే ఉండలే, ఓకేనా? ఇక్కడే ఉండు, మాల్ వద్దులే. మీకు ఇప్పుడు నా పక్కన ఆవు దూడ ఉన్నాయి, చూపిస్తా చూడండి. చిన్ని అంటే మా సిస్టర్ కి కనపడ్డ విషయం అనమాట, హనీ వాళ్ళ మమ్మీ, తర్వాత చూపిస్తా. తనే అనమాట హనీ వాళ్ళ మమ్మీ. చాలా మంది అడుగుతుంటారు కదా, మా సిస్టర్ నా ఓన్ సిస్టర్ అనమాట. ఇప్పుడు నేను మా పెదమ్మ వాళ్ళకి సెలెక్ట్ చేసిన ఇల్లు, అదే అపార్ట్మెంట్ ఏరియా వచ్చేసి ధనలక్ష్మీపురం అంటారు దాన్ని. దాని పక్కన నారాయణ స్కూల్ ఉంటాయి, ఇంకా మెడికల్ కాలేజ్ ఉంది, ఇంకా మెడికవర్ హాస్పిటల్ ఉంది, అన్ని రకరకాల అన్ని మాకు కావాల్సిన A to Z మొత్తం అన్ని అక్కడే ఉంటాయి అనమాట. అందుకని నేను మెయిన్ దాన్ని సెలెక్ట్ చేశాను. ఇదే అనమాట మా పెదమ్మ వాళ్ళు ఉండబోయే అపార్ట్మెంట్. అంటే అపార్ట్మెంట్ మొత్తం మీద మా పెదమ్మ వాళ్ళు ఉండరు, ఇందులో ఫ్లాట్ లో మా పెదమ్మ వాళ్ళు అయితే ఉంటున్నారు అనమాట. నేను ఇదే సెలెక్ట్ చేయడానికి గల రీజన్ ఏంటో తెలుసా, ఇందా చెప్పాను
చెప్పాను కదా కాంక్రీట్, అదే దీన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేశారు అనేది అదొక రీజన్ అయితే, ఇంకొక రీజన్ ఏంటంటే ఇలా కాంక్రీట్ తో కట్టి అంటే ఈ మోడ్ ఆఫ్ డిజైన్ లో కట్టిన అపార్ట్మెంట్స్ లో నెల్లూరులో ఇది ఒక్కటి మాత్రమే ఉంది. దిస్ ఇస్ వన్ పీస్ అంతే. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరి దగ్గర ఏదైనా వస్తువు ఉండింది అనుకోండి, ఫర్ సపోజ్ ఐఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటది అనమాట. ఐఫోన్ లో లిమిటెడ్ ఎడిషన్స్ ఉంటాయి చూడండి, లిమిటెడ్ ఎడిషన్ అని స్పెషల్ గా వదులుతారు, ఐఫోన్ క్యావియర్ అని ఇలా వదులుతారు కదా. అలాగే ఇది కూడా అపార్ట్మెంట్స్ అన్నిట్లో లిమిటెడ్ ఎడిషన్ అనమాట. ఇది ఒక్కటే ఉంది, అందుకే ఇది మనకు నచ్చింది అనమాట. నేను చెప్తుంటే నాకే ఏదో ప్రమోషన్ లాగా అనిపిస్తుంది. నా లవ్లీ సబ్స్క్రైబర్స్ కి నా నుంచి ఇది ఒక చిన్న సజెషన్ అంతే. మీకు కానీ కావాలంటే చెక్అౌట్ చేయండి. అండ్ నాకు ఇక్కడ నచ్చిన మెయిన్ థింగ్ ఏంటంటే అటు ఇటు అపార్ట్మెంట్ ఉంది కదా, మామూలు కమర్షియల్ బిల్డర్స్ అనుకో నార్మల్ గా కట్టేసేటోళ్ళు ఇక్కడ మధ్యలో ఇంకొక అపార్ట్మెంట్ లేపేసి అంత స్పేస్ ఉంది, కానీ వీళ్ళు అలా లేపలేదు, మధ్యలో స్పేస్ మాత్రం అలాగే వదిలేశారు అనమాట. సో దాని వల్ల యూజ్ ఏంటంటే సాయంత్రం వచ్చిన తర్వాత అపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కిందకి వచ్చి ఇక్కడ షెట్లు ఆడుకోవచ్చు, ఇంకా మంచిగా గేమ్స్ ఆడుకోవచ్చు. ప్లస్ ఇంకా ఏంటంటే మనకి ఫంక్షన్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నా ఇక్కడే షామియానాలేసి చేసేయచ్చు. ఇదంతా వాళ్ళు చెప్పింది కాదు, నాకై నేను అనుకునింది. అంటే ఐ మీన్ నాకు థాట్ వచ్చింది అనమాట, ఇది చూస్తే ఇక్కడ ఇదంతా చేయొచ్చు అని ఒక థాట్ అయితే నాకు వచ్చింది. దీని చుట్టూ వాకింగ్ స్పేస్ ఉంది మొత్తం 2 అపార్ట్మెంట్లకి. దీంట్లో ఉన్న వాళ్ళు ఈవినింగ్ అయితే మార్నింగ్ అయినా ఇంకా వాకింగ్ చేసుకోవచ్చు, బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు స్టేడియం వరకు. ఇంకా ఇక్కడ ఉంది కదా ఇవన్నీ అవి సిట్టింగ్ ఏరియాస్. అక్కడ ఇంకా అక్కడ ఇక్కడ వచ్చేసి ఇక్కడ కడుతున్నారు, ఇక్కడ వచ్చేసి డక్స్ ఇంకా పక్షులను పెడతారు, చిన్న చిన్న పక్షులు. అవి పక్షులు ఎందుకంటే స్పెషల్గా అవి అరిస్తే స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది అని అన్నారు సార్ వాళ్ళు, నాకు తెలియదు సార్. చూసినా అరుపు విన్నా డైలీ ఒక 1 అవర్ విన్నా, మార్నింగ్ ఈవినింగ్ ఒక 1 అవర్ విన్నా కానీ మన స్ట్రెస్ అంతా రిలీఫ్ అయిపోద్ది, చాలా ఫ్రీగా అనిపిస్తుంది. సో అది మ్యాటర్. ఇక్కడైతే పెడుతున్నారు వాటిని. ఎద్దుల బండ్లు ఎన్ని రోజులు అయిందో చూడండి, ఇప్పుడు కూడా ఉంటాయి ఎద్దుల బండ్లు, కాకపోతే ఏంటంటే టైరీ ఉంటాయి, రబ్బర్ టైరీ ఉంటాయి కదా అవి. ఇవి చూడండి ఓల్డ్ మోడల్. అని ఇదేంటో తెలుసా నీకు అసలుకి? ఏంటది ఏంటి చెప్పది ఏంటది? సినిమానా? ఓహో సినిమాలో చూసిందంట. అదా, అది ఎద్దుల బండి ఆక్స్ ఉంటుందా. ఇదంతా వాకింగ్ కి సైడ్ కనిపిస్తున్నాయి, నాపరాళ్ళు వేసేసారు చూడండి. ఇక్కడ మొత్తం చుట్టూ ఇదంతా ఇక్కడంతా రాళ్ళు వచ్చేస్తాయి. ఇక్కడ ఉంది కదా ఇది మొత్తం వాకింగ్ అనమాట. ఇటు నుంచి ఇంక చుట్టూ ఈ నాపరాలతో తిరగొచ్చు. వీటి మధ్యలో గ్యాప్ ఇచ్చారంట. గ్యాప్ ఎందుకు ఇచ్చారని అడిగాను. వీటి మధ్యలో గ్రాస్ సీడ్స్ వేసేస్తారు, అంటే నడిచేటప్పుడు మంచిగా ఉంటది, ఇంకా చూడడానికి కూడా బాగుంటది. వీటి మధ్యలో గెడ్డ వచ్చేస్తుంది ఇలా మొత్తం కంప్లీట్ గా. అది మ్యాటర్. దాహని సరేదా సరిపోయారు ఇద్దరును. అండ్ ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇవి ఊరికే లుక్ కోసం పెట్టలేదంట. ఇక్కడ వచ్చేసి ముందర ఇది ఇక్కడ ఒకటి పెడతారు, ఐ మీన్ సీసా లాగా, చిన్నపిల్లలు కానీ ఉంటే అట్టొకరు కూర్చొని ఊగడానికి. దీన్ని రాగా ఇలాగే తీసుకొచ్చేయడం వల్ల ఇదైతే చెక్క లాగా అనిపిస్తుంది, కానీ దీని మొత్తాన్ని మళ్ళీ నీట్ గా రెనోవేట్ చేసి పెయింట్ అయితే వేస్తారంట. దీన్ని సీసా లాగా అయితే మారుస్తానని చెప్పి అక్కడ నా మేనేజర్ గారు చెప్పారు. అండ్ ఇక్కడ తాబేళ్ళు అన్ని వేసేస్తారంట, చేపలు తాబేళ్ళు. ఇక్కడ ఇది వాటర్ ఫౌంటైన్. అండ్ ఇదే అనమాట వాటర్ ఫౌంటైన్. ఇక్కడ దీంట్లోంచి వాటర్ అయితే వస్తాయి, దానికోసం పెట్టారు. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ కూడా క్రేజీ ఉంటుంది, ఇంకా రెడీ అవుతా ఉంది. ఇక్కడ కూడా బాగుంది, నీడగా పెంకులు వేసేసారు పైన అంతా, చాలా బాగుంది. వన్స్ ఇంకా ఎంత % అయిపోయింది సార్ ఇది కంప్లీట్ గా? 80% అయిపోయింది, ఇంకా 20% బాకీ ఉంటేనే అయిపోయినంత నీట్ గా ఉంది. ఇక్కడ చుట్టూ మొత్తం అంతా చెట్లు వేసేస్తున్నారు. ఇక్కడ ఈ చెట్టు తెలుసా? ఈ చెట్టు పేరు నాకు ఐడియా లేదు, కాకపోతే ఆ సార్ని అడిగాను, ఎండి సార్ని అడిగితే ఆయన ఏం చెప్పారంటే ఈ చెట్టు పేరు సార్కి కూడా తెలియదు అని చెప్పారు. కాకపోతే ఇది పెద్ద చెట్టు అవుతుంది, దీని కింద కూర్చుంటే అంట ఒక ఆకలేదంట, కూర్చున్నంతసేపు మనకి ఆకలి అనిపించదంట సార్ చెప్పారు నాతోటి. మరి ఏందో దీని పేరు తెలిస్తే మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా. దాని కింద కూర్చుంటే ఆకలి అనిపిదంట, ఎంతసేపు కూర్చుంటే అంతసేపు సార్ అన్నారు, నర్మద్ రెడ్డి సార్ అన్నారు. డైటింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకా ఆకలి ఉండదు పాడు ఉండదు, వేసుకుని 2 చెట్లు వేసుకుని కూర్చుంటే సరిపోద్ది. మీరు ఏం కావాలంటే ఇక్కడికి రండి, వచ్చి 1 గంట కూర్చోండి, మీకు ఆకలేదు డైలీ. నేను మీకు వచ్చేటప్పుడు చెప్పాను కదా, ఇందాక మేము అక్కడ ఆఫీస్లో చూసాం కదా, అది మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరిగింది కదా, ఈ అపార్ట్మెంట్ మొత్తం ఎక్కడ ఇటుక రాయే వాళ్ళలేదు, ఐ మీన్ ఎలివేషన్కి తప్ప. ఇక్కడ రూమ్స్ దేనికి ఇటుక రాయే వాళ్ళలేదు, మొత్తం కంప్లీట్ కాంక్రీట్ మిక్స్ అనమాట. ఇది చూడండి, ఇక్కడ కట్ చేస్తున్నారు కనిపిస్తుందా? ఎక్కడ అసలు ఇటుక రాయని మాట లేదు, కంప్లీట్ కాంక్రీట్ తోటే కట్టారు. దీనికి నార్మల్ అపార్ట్మెంట్ కి డిఫరెన్స్ ఏంటంటే, మీకు ఎలా సింపుల్ గా చెప్తా మీకు అర్థమయ్యేటట్టు. నార్మల్ అపార్ట్మెంట్ ఫర్ సపోజ్ అదొక ప్లాస్టిక్ అనుకోండి, ఇది స్టీల్ అనమాట. అది అంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా, అది తక్కువ నేను అంటలేను. మామూలుగా దానికి దీనికి ఉన్న డిఫరెన్స్, ప్లాస్టిక్ కి స్టీల్ కి ఉన్న డిఫరెన్స్ ఉంటుంది. స్టీల్ ప్లాస్టికే కదా ఎంత గట్టిగా ఉన్నా, ఇది స్టీల్ అనమాట. అది మీకు చెప్పేది క్లియర్ గా సింపుల్ స్టెప్స్ లో చెప్తున్నాను. అందుకే మనం అంత ఈజీగా చెక్ చేయం కదా, తీసుకునేది ఎవరికి పెదమ్మ వాళ్ళకి. సో మంచిగా తీసుకోవాలా. అందుకనే మీకు ఇంకా నెల్లూరులో ఎక్కడ కనపడదు ఇది. ప్రజెంట్ ఇప్పుడు క్యాపిటల్ జరుగుతుంది కన్స్ట్రక్షన్ లాగా, ఇది ఫాస్ట్గా అవుతుంది, అట్ ద సేమ్ టైం చాలా కాస్ట్లీ ఇది అవ్వడానికి, కానీ మనకు తక్కువ రేట్లో వచ్చి అది మ్యాటర్. అండ్ ఇది బెడ్రూమ్, అది మాస్టర్ బెడ్రూమ్, ఇది సెకండ్ బెడ్రూమ్. అండ్ ఇది డైనింగ్ ఏరియా అవుతుంది అనమాట. సో ఇది కిచెను. ఇక్కడ హైలైట్ ఏంటంటే సార్ చెప్పారు నాకు, అంటే ఈ సార్ ఉన్నారు కదా ఎండి సార్ చెప్పారు, ప్లస్ ఎట్ ద సేమ్ టైం నాకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇక్కడ
ఆ రోజు నేను ఫస్ట్ టైం ఇది చూడడానికి వచ్చినప్పుడు ఈవినింగ్ 6 అనమాట టైం. ఈవినింగ్ 6 అప్పుడు వస్తే ఏంటంటే ఏ రూమ్ లో సరే ఎక్కడ లైట్లు లేవు, ఇంకా పెట్టలేదు. ఏ రూమ్ లో నిలబడినా కంప్లీట్ వెంటిలేషన్ వచ్చేస్తుంది. అసలు చీకటి మాట లేదు, అంత ఎలుతురుగా ఉంటది ఎక్కడైనా. ఇదిగో డైనింగ్ రూమ్ లో కూడా ఇక్కడ కూడా పెట్టారు కిటికీలు, చూసారా చాలా బాగుంటది, చల్లగా ఉంది తెలుసా. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ లో బాత్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. అండ్ ఎవరో ఆర్టిస్ట్ అనుకుంటా, వేణువులు వేసారు, ఎవరో ఆర్టిస్ట్ ఉన్నారు ఏడ కూడా. హనీదా ఏంటి హనీ నువ్వు ఇట్లా తయారయ్యావు, ఏమ్మా నీకు ఓకేనా? పెదమ్మా ఒత్తిల్లు సొంతిల్లు రండి. అండ్ ఇది కిచెన్ పెదమ్మ, అంటే నాకు ఇక్కడ అసలు పనే లేనిది, నువ్వు ఎప్పుడు పని చేసుకునేది. హనీ సర్రన వచ్చేస్తుంది అడిగి పడితే అడిగి హనీ నువ్వు అక్కడే ఉండు. అండ్ ఇది బాల్కనీ, అంటే వాష్ ఏరియా కమ్ బాల్కనీ. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వాష్ ఏరియా, అండ్ ఇది బాల్కనీ. ఐ మీన్ ఇక్కడ చూడండి, ఇట్లా చెప్తా. అండ్ ఇక్కడ ఇదంతా అక్కడ విల్లాలన్నీ ఉన్నాయి కనిపిస్తున్నాయా. మొత్తం వాళ్ళందరితో ఫ్రెండ్షిప్స్ చేసేసి మన వీడియోలోకి లాగేసుకుందాం మనం కూడా. అప్పుడప్పుడు వస్తుంటాం కదా పెదమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఇట్లాగా అలా సరదాగా రావచ్చు. అండ్ ఇక్కడ కనిపిస్తుందా ఇదంతా వాకింగ్ ఏరియా అనమాట. కింద ఆల్రెడీ రాళ్ళు వేసి ప్లాంటేషన్ వేసేసి నీట్గా కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. వచ్చి జాయిన్ అయిపోవడమే, ఎంజాయ్. ఇంకా 20% అంట, మ్యాక్స్ 2 monthsలో మా పెదమ్మ వాళ్ళు ఇక్కడికైతే వచ్చేస్తారు. అండ్ లెట్స్ సీ, చూద్దాం ఇంకా చూద్దాం అటు సైడ్. ఇక్కడికి వస్తే ఎట్లుందంటే, ఇప్పుడు మామూలుగా మనం ఎక్కడికైనా టూర్స్కి వెళ్ళి రిసార్ట్స్లో అట్లాంటి దగ్గర ఉంటాం చూడండి, పీస్ఫుల్గా, అంత పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. ఎట్లా అంటే అబ్బా మా ఇంట్లో ఉన్నాను అనుకో, గీ కీ 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 డబ్ 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 అని సౌండ్లు. ఇక్కడైతే అదేంలా పీస్ఫుల్గా సైలెంట్గా నిశ్శబ్దంగా ఉంది. మళ్ళీ ఎవరు లేదు, దూరంగా ఏమైనా పడిపోయామంటే లేదు, చుట్టుపక్కల విల్లాలు ఇల్లులు అపార్ట్మెంట్లు మొత్తం ఉన్నాయి, ఏం లేకుండా అయితే లేవు. అంతా చాలా బాగుంది. మీ అక్కకి ఇల్లు సెట్ అవుద్దా? చాలా బాగుంది కదా. నచ్చిందా నీకు? మనం వచ్చేద్దాం, ఇక్కడికి వచ్చేసేద్దామా? అయితే పక్క ఫ్లాట్ కూడా ఖాళీ ఉంది, అడగదాం. అసలు ఎక్కడ నిలబడినా ఇప్పుడు మీకు కనిపిస్తుంది, నాకు లైటింగ్ ఎట్లా పడుతుంది చూసారా. ఈ రూమ్ మొత్తం మీద లాస్ట్ బాత్రూమ్ నిల్చున్నా కానీ వెంటిలేషన్ అంత బాగా వస్తుంది, చాలా బాగా కట్టారు, క్రేజీ. ఇది ఇక్కడ హాల్ నుంచి ఇంకో బాల్కనీ ఉంది. ఇక్కడ కూడా గాలి ఎలా వస్తుందంటే కనిపిస్తుంది చూడండి, షెట్ అంతా కదులుతాం. ఎక్కడ వెంటిలేషన్కి మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. ఎయిర్ ఫ్లో కానీ వెంటిలేషన్ కానీ వేరే లెవెల్ ఉంది. ఉన్నాయా ఇంకా ఫ్లాట్లా? సార్ని అడిగి కనుక్కుందాం మామూలుగా ఎన్ని ఉన్నాయో. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే రండి, ఎందుకంటే ప్రమోషన్ కాదు పాడు కదా బేస్, డైలీ వ్లాగ్గా చెప్తున్నాను. నాకైతే చాలా నచ్చింది, కాన్సెప్ట్ నచ్చింది. మొత్తం కాంక్రీట్తో కట్టారన్నారు కదా, అంటే ఇంకా లైఫ్ టైం వారంటీ, అంటే ఇంకా పాడవడానికి ఛాన్స్ లేదు కదా. మళ్ళీ ఇంకా నాకు నచ్చింది ఏంటంటే పర్పస్గా మామూలుగా కట్టి వదిలేసి ఇలా వదిలేదు. ఇది ఏంటంటే మధ్యలో ఇందాక స్పేస్ చూశారు కదా, మనం నిలబడ్డాం రాగానే, అలాగా ఫ్రీ స్పేస్ వదిలేశారు. అంటే అక్కడ మీరు ఫంక్షన్స్ పెళ్లిళ్ళు అట్లాంటివి ఏమైనా చేసుకుందానికి కూడా బాగుంటుంది. ఐ మీన్ బర్త్డే పార్టీస్ అట్లాంటి షామియానా వేసి పడేసేయడం. పార్కింగ్ కూడా కిందకే ఉంటాయి, ఇంక మధ్యలో స్పేస్ అంతా ఫ్రీ స్పేసే కదా. అక్కడ ఫంక్షన్స్ పార్టీస్ అట్లాంటివి ఏమన్నా చేసుకోవచ్చు, చాలా ఫ్రీ స్పేస్ ఉంది. సార్ అడగదాం ఇంకా ఏమైనా ఖాళీ ఉన్నాయో. సార్ సురేష్ సార్, మామూలుగా సార్ ఇంకా ఏమైనా ఖాళీ ఉన్నాయి సార్ ఇక్కడ? 50% అయిపోయినాయి, 50% అంటే ఇంకా ఎన్ని ఉన్నాయి సార్? 20 ఫ్లాట్స్. 20 ఫ్లాట్స్ దాంట్లోనే దీంట్లోనే సార్? కలిపేనా? ఏ ఫ్లోర్లో ఉన్నాయి సార్? అన్ని ఫ్లోర్స్లో ఉన్నాయి సార్. ఓకే, ఈస్ట్ వెస్ట్ రెండు అవైలబుల్గా ఉన్నాయి సార్. ఇంకా 24 ఉన్నాయంటాం. చూడండి మీరు కూడా, అర్థం అవుతుంది మీకు. వచ్చి ప్రమోషన్ కాదు, సజెషన్ దా. అండ్ ఇక్కడ లిఫ్ట్ వస్తుంది, ఇక్కడ లిఫ్ట్ అండ్ ఇటు సైడ్ మెట్లు, అక్కడి నుంచి మెట్లు వస్తాయి. ఇటొక హౌస్ అటొక హౌస్ అనమాట. ఫ్లోర్కి 4 హౌస్లు ఉన్నాయి, 2 ఈస్ట్ 2 వెస్ట్ ఫేసింగ్స్. ఉండేది ఫస్ట్ ఫ్లోర్లోనే అనమాట. ఫస్ట్ ఫ్లోర్లోనే ఇంత బాగా ఎయిర్ ఫ్లో, ఇంత బాగా వెంటిలేషన్ ఉందంటే ఇంకా పై ఫ్లోర్లకి వెళ్ళే కొద్ది ఇంకా బాగుంటుంది. చల్లగా కూడా ఉంది ఇక్కడంతా, చాలా చల్లగా ఉంది, కూల్గా ఉంది. అంటే కొత్త ఇల్లు కూల్గా ఉంటుంది. ఇదిగోండి అక్కడ పైప్స్ కనిపిస్తున్నాయి కదా కింద, ఆ పైప్స్ మొత్తాన్ని బయటికి కనపడకుండా డక్కింగ్ అంటారంట. ఇదిగో చూడండి అక్కడ. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పైప్స్ అనమాట. ఇవి మొత్తం దీంతో విడిగా దీని లోపలికి క్లోజ్ చేస్తారు, డక్టింగ్ చేస్తారు అనమాట. అంటే బయటకు వదిలేయకుండా. అంటే పైప్స్ మామూలుగా నార్మల్ దగ్గర అంటే ఎలా ఉంటాయంటే ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్కి ఇట్లా వదిలేస్తారు. సో ఏంటంటే ఈ పైప్ ఇక్కడ ఆగిపోద్ది కదా, ఇక్కడ ఆగిపోయిన తర్వాత మనం విండో తెరిచామనుకో, బ్యాక్ స్మెల్ ఆటోమేటిక్ విండో నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది అర్థం కాదు కానీ వస్తుంది. ఇక్కడ ఆ ప్రాబ్లం కూడా లేదు. చాలా డీటెయిల్గా ఉన్న దాంట్లోనే అంత ఆ బడ్జెట్, అంటే బడ్జెట్ అని అనిపించలేదు ఎక్కడ. చాలా ఫ్లాగ్షిప్ ప్రీమియంగా అనిపిస్తుంది. అని నచ్చిందా నీకు ఇక్కడ? సూపరా? పెద్దమ్మమ్మలతో పాటు మనం కూడా వచ్చేద్దామా? వచ్చేద్దామా? అమ్మమ్మని అడుగు, వచ్చేద్దామా అమ్మమ్మ అని. సరేదా? మాల్కే నీకు మాల్కే మన ఇంటి దగ్గర నుంచి అంటే ఇక్కడ దగ్గర. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇందాక చెప్పాను కదా, అంటే పైన బాల్కనీలో చూపించాను కదా, ఇక్కడంతా చుట్టూ రన్నింగ్ ట్రాక్ అనమాట. ఇది
నడుచుడే కాదు పరిగెత్తులు కూడా మీ ఇష్టం. ఇంకా చిన్నపిల్లకాయలకి సైకిళ్ళు ఉంటాయి కదా, సైకిల్ వేసుకొని కూడా తిరగొచ్చు నాకు తెలిసి. మంచిగానే ఉంది, అంటే ఎక్కువ స్పేస్ ఉందన్నమాట. ఇక్కడ చూసారా, మామూలుగా రన్నింగ్ ట్రాక్ అంటే ఏముంటది, మ్యాక్స్ ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాయా 2 రాళ్ళు, ఈ 2 రాళ్ళు స్పేస్ పెడతారు. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు చాలా స్పేస్ ఇచ్చారు. అండ్ ఇక్కడైతే చాలా స్పేస్ ఇచ్చారు అండ్ చాలా బాగుంది కూడా, అసలు పీస్ఫుల్ గా ఉందబ్బా. ఇంకా హనీ హాయ్ పద వెళ్దాం పద. అండ్ నాకైతే నచ్చింది. ఇక్కడ ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా కిందది. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ నేను ఇందా చెప్పాను కదా ఫంక్షన్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు. హే కోసేస్తున్నావా? సరే సార్ దగ్గర చెప్పేస్తాను కోసావని. వద్దా? సరే దా వెళ్దాం దా. అండ్ ఇది ఇంకా అక్కడ వర్క్ జరుగుతుంది, 20% వర్క్ కంప్లీట్ అయిపోతే ఇది మొత్తం చాలా బాగుంటుంది. నాకు ఇక్కడ ఇదంతా ఫ్యామిలీతో కలిసి అలా సరదాగా ఇలా వచ్చేసి ఇలా ఇల్లు చూడడం, ఇలా తిరగడం చాలా మంచిగా హ్యాపీగా ప్లెజెంట్ గా అనిపించింది. నా సండే మొత్తం చాలా మంచిగా గడిచింది. ఈడు పిల్లనాయాలు ఈడు మాటలు మనమేంది అని అనుకోబాకండి. నేనైతే ఒకటి మాత్రం చెప్తాను, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీకు యూజ్ అవుద్ది అనిపిస్తే యూజ్ చేసుకోండి, లేకపోతే వదిలేయండి. ఒక మనిషికి చాలా ముఖ్యమైనవి ఉంటాయి, వాటిలో మరి ముఖ్యమైనవి ఏంటి అంటే తిండి, నిద్ర, ఇల్లు. మూడోది అదే ఇల్లుగా ఉంటే తిండి, నిద్ర అనేది ఆబ్వియస్ గా చాలా మంచిగా ఉంటాయి. సో ఇంకా ఆబ్వియస్ గా ఈ 3 మంచిగా ఉన్నాయంటే ఇంకా లైఫ్ మొత్తం చాలా బాగుంటది. అలాంటి ఇంటి మీద మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా ఆలోచించి ఆచి తూచి జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. నాలాంటి వాడు ఒకటి చెప్పాడనో, లేకపోతే ఏదైనా ఇన్ఫ్లుయెన్సర్ ప్రమోట్ చేశాడనో, లేకపోతే మీ ఫేవరెట్ హీరో పలానా దగ్గర ఇల్లు తీసుకోమని చెప్పి అక్కడ తీసుకోవడం, అలా ఎక్కడ పడితే అక్కడ సడన్ గా తీసేసుకోవద్దు ఇల్లు. దాని గురించి కొంచెం డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేయండి, దాని గురించి ఇంకా కొంచెం తెలుసుకోండి. అసలు మ్యాటర్ ఏంటి, నువ్వు డబ్బులు ఎక్కడ పెడుతున్నావు, అది వర్తేనా కాదా అని చెప్పి ఆలోచించి ఆ తర్వాత మాత్రమే మీరు ట్రై చేయండి. అంతేగాని చెప్పి ఎవడో ఒపీనియన్ మీ మీద రుద్దితే దాన్ని ఫాలో అయిపోబాకండి బ్లైండ్ గా. ఇప్పుడు మేము ప్రెసెంట్ ఇది నేను చెప్తున్నాను కదా ఈ ఏరియాని, ఇది snelluru.com అనే వెబ్సైట్ లోకి వెళ్ళండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది ప్రమోషన్ కాదు, నా సజెషన్ మాత్రమే. మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి ఎత్తుకోవాల్సిన అవసరం లేకుండా నా నుంచి ఒక చిన్న హెల్ప్ మాత్రమే ఇది. నేను చెప్పాను కదా అని చెప్పి బ్లైండ్ గా ఇక్కడికి వచ్చి తీసేసుకోండి అని నేనైతే చెప్పట్లేదు. జస్ట్ మీరు వచ్చి ఒకసారి చూడండి, మీకు నచ్చితే తీసుకోండి. చాలా మంది వెబ్సైట్ లోకి వెళ్ళడం అలా చేత కాదు కదా, చాలా మందికి తెలియదు అనమాట వెబ్సైట్ లో అవి వాడడం. సో మీకు ఏంటంటే ఆ సార్ వాళ్ళని అడిగి వాళ్ళ పర్మిషన్ తీసుకుని వాళ్ళ నెంబర్లు అయితే తీసుకున్నాను నేను డైరెక్ట్ గా మేనేజర్ గారిది ఇంకా ఎండి గారిది. ఇదిగో స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి కదా, ఇవే అనమాట వాళ్ళ నెంబరు. నేను ఏ థర్డ్ పార్టీ బ్రోకర్ తో ఎవరితో తీసుకోలేదు, డైరెక్ట్ గా నాకు ఈ కాన్సెప్ట్ నచ్చి నేను ఓన్ గా ఎండి గారిని కలిసి ఎండి గారి నెంబర్ తీసుకొని మాత్రం డైరెక్ట్ మీకు వేస్తున్నాను. సో మీరు ఏంటంటే అవసరం లేకపోయినా ఊరికి ఆయనకి కాల్ చేయొద్దు. మీకు అవసరం ఉండి మీరు నిజంగా తీసుకోవాలనుకుంటే ఆయనకి కాల్ చేసి అడగండి. మీకైతే ఖచ్చితంగా నచ్చద్దే అనుకుంటున్నా, ఎందుకంటే నాకైతే చాలా నచ్చింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చూడండి. అండ్ ఇప్పుడు మీకైతే ఒక విషయం చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఈ ఇంటికి యజమానురాలు నేనే, అంటే ఈ హాస్టల్ లేడీస్ హాస్టల్కి యజమాని నేనే అనమాట. అండ్ ఇది వీళ్ళే అనమాట మా హాస్టల్లో మెంబర్స్. హనీ వాళ్ళ మమ్మీ, మా అమ్మ, ఆ ముందర మా అమ్మ వాళ్ళ అక్క. ఈ ఇంటికి యజమాని నేనే అనమాట. ఇంటికాడ అందరు నా మాటనే వింటారు, ఇంటికి యజమానులు నేనే. అలాగే చూస్తున్నావు ఇప్పుడు దాకా లైక్ చేసుకోవాలా, నువ్వు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలా. చేసుకున్న వాళ్ళ గురించి కాదు, చేసుకున్న వాళ్ళ గురించి చెప్తున్నా. ప్లీజ్ అలా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకో. అలాగే కింద కామెంట్ చేయి, ఇలాంటి వ్లాగ్స్ ఇంకా కావాలంటే కావాలి అని చెప్పి చెయ్యండి, డైలీ పెడతా. ఇంకేంటి మరి, దీనికోసమే నువ్వు వెయిటింగ్. ఉంటా, బాయ్.